79 నరసింహుడు. శ్రీ అగస్త్యుడు. పతితుడైన జూదరి అయిన విభూతి రేఖలతో అలంకరించుకున్నవాడై శివప్రసాదము కోరుకున్నవాడు శివుని వలనే పూజనీయుడగును. భాగ్యాకరం అనే ఊరు భూమండలానికి భూషణం పట్టింది. లక్ష్మీ నివాసమై ఎట్టి దారిద్ర్యానికి తావి అనిదై వెలిగేది. నరసింహ అనే చోళుడు దానికి రాజై చిన్నతనంలోనే సామంతులను జయించి తనకు అధీనులుగా చేసుకొన్నాడు. సర్వధర్మాలను నేర్చి శివభక్తులను పోషించుట పరమధర్మంగా పెట్టుకుని వారిని షడ్రసోపేతములైన భోజనములతో తృప్తిపరచేవాడు. అతని ఏలుబడిలో శివభక్తి సలక్షణంగా వర్ధిల్లింది. అన్నసత్రములను విరివిగా నిర్మింపజేసి తగిన అధికారులను నియమించాడు. ఇట్లు బహుకాలం గడువగా ఒక్కసారి అక్కడ భయంకరమైన అనావృష్టి ఆవహించింది. దేశమంతటా గాదెలలో నిలువ చేసిన ధాన్యాన్ని అన్నసత్రముల ద్వారా అన్నార్తులకు వినియోగించే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయగా ఆకలి బాధ అన్నదే ఆ దేశంలో ఎవరికీ తెలియరాలేదు. శివలాంఛన లాంఛితుడై ఉదయం నుండి అర్ధరాత్రి వరకు ఎడతెగక అన్న వితరణ చేయించగా వేలాది మంది భోజనం చేసేవారు. ఈ సత్కార్యాచరణకు సంప్రీతుడైన సర్వేశ్వరుడు అతనికి స్వప్న దర్శనమిచ్చి, నీ కోరిక ఏమీ అన్నాడు. భోజన పంక్తిలో కూర్చుని నే వడ్డించు భోజనము స్వీకరించవలను అని కోరాడు నరసింహుడు. సరే అని శివుడు నవ్వుతూ మాయమయ్యాడు. నిద్రలేచి స్వప్న సాక్షాత్కారాన్ని స్మరించి రాజు కంపమాన గాత్రుడై భక్తి పరవశుడై రోమాంచభూషిత శరీర సర్వస్వుడయ్యాడు. 3 నెలల తరువాత సర్వాత్మకుడైన శివుడు విట విశారదుడైన విప్రునిగా అతని ఇంటి గుమ్మం వద్దకు వచ్చాడు. ఆ సమయంలో 3000 మంది శ్రోత్రియులు పంక్తి భోజనానికి ఉపవిష్టులై ఉన్నారు. ఈతడేమో పక్కల యందు నఖక్షతములతో క్రీపెదవి నడుమ దంతక్షతములతో సుగంధ ద్రవ్యాలిప్త శరీరంతో విటవీరులు ధరించే పలుచని వస్త్రాలతో తాంబూలం నములుతూ ఉన్నాడు. గంగాదేవిని ప్రియురాలుగా చేసుకుని ఆ సుందరాంగి సుమేరువుల్లాంటి రొమ్ములను దొంగచూపులు చూస్తూ వత్తుతున్నాడు. ఉన్నట్టుండి గంభీరంగా భోజనం కావాలి, ఏముంది అన్నాడు. చోళరాజు గుమ్మం వద్ద నిలబడిన అతడి ముఖాన భస్మత్రి పుండ్రాలను చూచి ఏమనలేక బ్రాహ్మణ పంక్తిలో అతనికి స్థానం ఇచ్చాడు. బ్రాహ్మణులు ఇబ్బందిగా చూచి శాంతి పాఠాలు చదువుటకు ఆరంభించారు. ఇతగాడు మధ్యలో శృంగార లహర్ని ప్రసక్తం చేసే కామోద్రేకపూరితమైన ధ్వనులు పలుకులు అనసాగాడు. ఈ నీతి బాహ్యుడు ఎవడా అని శ్రోత్రియులు అతనికేసి అసహ్యంగా చూస్తుండగానే చోళరాజు వచ్చి అందరితో పాటుగా అతనికి పాద ప్రక్షాళన చేసి గంధ పుష్పాక్షతలతో పూజించాడు. భార్య వడ్డన చేయగా నరసింహుడు అందరికూ చేతిలో ఉదకాన్ని పోసి అమృతాయ మగుగాక అంటూ భోజనం మొదలు పెట్టవచ్చు అనగానే బ్రాహ్మణులు అతని వంక ఈర్ష్యగా చూచారు. రాజు ఆ మాయాధూర్తుడి చేతిలో నీటిని పోయనుండగా ఆ మిండగాడు, ఆగు, ద్వారం వద్ద నా ప్రియురాలున్నది, ఆమెను కూడా పిలిచి నాతో తినుటకు అనుమతిస్తేనే నేను భోంచేసేది అన్నాడు. జాత్యహంకార దూషితులైన బ్రాహ్మణులందరూ ఛీ అని నిందించారు. రాజు కుపితుడు రోషవంతుడు కాక శాంతపూర్వకంగా ద్వారం వద్దకు వెళ్లి చూడగా అంతకు ముందు ఉండిన సుందరాంగి అక్కడ కానరాలేదు. లోనికేగి చూడగా విటవీరమూర్తి అంతర్ధానమయ్యాడు. ఈ హఠాత్ పరిణామానికి సంస్కారవంతులైన నరసింహ దంపతులు కుసంస్కారవంతులైన విప్రజనం నివ్వెరపోయారు. బ్రాహ్మణులు తమ కర్మాంధత్వానికి తమనే నిందించుకొన్నారు. రాజదంపతులు తమ ప్రవర్తన చేతనే ధూర్త దంపతులు అదృశ్యులై ఉంటారని, బ్రాహ్మణులకు వ్యధ కల్పించిన వారమైనామని భావించి తమ కుత్తుకలను ఉత్తరించుకోబోయారు. అప్పుడక్కడ శివుడు, పార్వతి, గజానన, షడాననులు ప్రత్యక్షమయ్యారు. రాజు శివుని పాదములపై పడి క్షమాభిక్ష వేడగా మహాదేవుడు ఆ దంపతులపై తన అపార కృపావర్షాన్ని కురిపించి ముక్తినిచ్చాడు. ఓం తత్సత్.